జైల్ ఫిక్స్ అయిందా? రేవంత్ వ్యాఖ్యల మర్మం ఏంటి? ఏంది రేవంత్ ఇక నేను జైల్లోకి పోతానని అనుకుంటాండా, అందుకే ఇంకొక రెడ్డిని చూసుకొని రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి కావాలని అంటాండా అనేది వార్త సారాంశం. ఏందో చూద్దాం. సీఎం మాటలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం. ఓటుకు నోటు కేసు భయంతో ఆ మాటల. నల్గొండ జిల్లాపై పట్టు కోసం చేసిన ప్రయత్నమా? పొంగులేటి సీఎం రేస్ లో ఉన్నారని ముందు నుంచి ప్రచారం. ఆయనకు చెక్కు పెట్టేందుకే వెంకటరెడ్డి పేరు తీశారని టాక్. అస్తం పార్టీలో హీట్ పెంచిన కామెంట్స్. ఇప్పటికే సీఎంతో అంటిముంటనట్టుగా ఖమ్మం మంత్రులు. రేవంత్ బట్టి మధ్య దూరం పెరిగిందని మీడియా కథనాలు. ఖమ్మం లీడర్లకు చెక్కు పెట్టేందుకే రేవంత్ వ్యాఖ్యల. నేను ముఖ్యమంత్రి కావాలని కలగన్నాను, కష్టపడ్డాను, ముఖ్యమంత్రి అయ్యాను, నా సీటు బలంగా ఉంది. ఎక్కడున్నది సీటు? ఏడ బలంగా ఉన్నది చెప్పు? ప్రజాభవన్లో బలంగా ఉన్నదా? మీ ఇంటికాడ బలంగా ఉన్నదా? ప్రజలలో బలంగా ఉన్నదా? ఎక్కడ బలంగా లేవు. నువ్వు అన్ని చోట్ల వీకే ఉన్నావు. ఏంటంటే లాటరీ టికెట్ తీస్తే ఏదో కోర్టు వచ్చినట్టు లాటరీలో ముఖ్యమంత్రి అయినావు నువ్వు, గంతే. నన్ను ఎవరు కూడా సీటు నుంచి పీకలేరు. ఎవరన్నా మరి పీక్తామని ఎవరన్నా? సోనియా గాంధీకి నీ మీద దయ ఉన్నది, నిన్నే ఉంచాలనుకున్నది. నువ్వే మంచి కలెక్షన్ బాయ్ అని తెలిసింది ఆమెకు. ఆమె కలెక్షన్లు కావాలంటే నువ్వే ఉంటే మంచిదని అనుకున్నది, పెట్టింది. నిన్నెవడు పీకుదాం అనుకుంటాను? నీకు నువ్వే ఊసిపోయే కాడికి వస్తాను అని పీకలేరని కొద్ది రోజుల క్రితం స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన స్వరం మారింది. సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డికి ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రిని అయ్యానని, లేకపోతే ఆయనే అయ్యేవారు అన్నట్టు చెప్పారు. ఈ మాటలు అస్తం పార్టీలో అసమ్మతి సెగలు రగిలిస్తున్నాయి. మరోవైపు అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని చర్చ సర్వత్రా జరుగుతుంది. ఏం లేదు, ఖమ్మంలో నల్గొండలో 2 సీట్లు గెలవాలి. అదేవిధంగా ఖమ్మం నుండి థ్రెట్ ఉన్నది. అక్కడ ఒక మంచి లీడర్ గా పేరున్న ఏది బట్టి విక్రమార్క కావచ్చు, కొంత ఆర్థికంగా బలంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరు కలిసి ఒకరు బీజేపీ నుండి ఒకరు కాంగ్రెస్ నుండి ఆయన సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉందని తెలిసి ఇలాంటి మాటలు. ఇక్కడ నల్గొండ అంటే కాంగ్రెస్ కు పట్టున్నది. ఇక ఖమ్మం ప్రజలకు మొక్కాలని ఆయన అసలు మీరు తెలంగాణలో ఉండడమే వృధా. అసలు ఆ ఖమ్మం డిస్టిక్ ని తెలంగాణ అనవసరంగా చేసుకున్నాం మనం. 2014లో వాళ్ళు అసలు ఇటు తెలంగాణ వైపు లేరు, ఉద్యమంలో తెలంగాణ వైపు లేరు వాళ్ళు, 2018లో తెలంగాణ వైపు లేరు వాళ్ళు. అసలు ఏందో ఖమ్మం అంటే ఏందో అసలు. అమ్మ అసలు మీరు ప్రజల తెలంగాణ మీద మీకు ప్రేమ ఉన్నదా? ఆందోళన మీదనే ఉన్నదా? ఉంటే మీరు పోయి రిజర్వ్ వద్దు, ఆ జిల్లానే వద్దు మాకు. అది ఏందనేది తర్వాత మాట్లాడదాం. కానీ ఇక ఇప్పుడు ఏంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీకి గుంజి ఇదంతా వ్యవస్థను డిస్టర్బ్ చేసి ఆయనను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తాను. ఈ బట్టి విక్రమార్క ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి లొసుగులన్నీ పార్టీ అస్తవ్యస్తంగా మారుతుంది, రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదని ఆయన ఒక పుల్ల వెచ్చి అక్కడ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి చెప్పే ప్రయత్నం ఆయన చేస్తాడు. ఈ క్రమంలో మళ్ళీ ఏం చేసిండు? మళ్ళా రెడ్డి పోయి రెడ్డి సంఘాలని జొర్రి ఇక మనం రెడ్లను లొలిపెట్టుకుంటే బాగుండదు. అసలే ఆ ఖమ్మం జిల్లా అనేది కొరకారాని కొయ్య. అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి అక్కడ 10 మంది ఎమ్మెల్యేలను తన సంఖలో పెట్టుకున్నాడు. ఆ 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని ఆయన ఎప్పుడు ఉడాయించేది తెలియదు. కాబట్టి మనము కలిసి ఉండాలి అని ఇక్కడ దువ్వుతాండు వెంకటరెడ్డిని. వెంకటరెడ్డి ఆట 10 నిమిషాలు నిలబడి స్పీచ్ చేయలేని వెంకటరెడ్డి ఆట ముఖ్యమంత్రిగా అర్హుడాట. గట్లున్నది వాళ్ళ కథ. కాబట్టి జైలుకు పోయే అవకాశం ఉన్నదో మరి, లేకపోతే వీళ్ళని కాకబట్టడానికో కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజమై ఉంటుంది.